లీకేజ్ వల్ల విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా విద్యార్థి యువజన సంఘాలు లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. మ్యూజియం రోడ్ వద్దకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అయితే ముందస్తుగా మోహరించిన పోలీసులు లోక్ భవన్ వైపు వెళ్లకుండా ఆందోళనకారులను అడ్డుకున్నారు. మరోవైపు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసేందుకు అనుమతి కోరారు విద్యార్థి సంఘాల నేతలు. అయితే గవర్నర్ నుంచి అనుమతి వస్తే లోక్ భవన్ కు పంపుతామంటున్నారు పోలీసులు. విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా విద్యార్థి యువజన సంఘాలు లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, ప్రస్తుతం విజయవాడ పరిస్థితి ఏ విధంగా ఉంది? విద్యార్థి సంఘాలంతా నిరసన చేపడుతున్నాయి, ఏంటి పూర్తి డీటెయిల్స్? నీట్ పేపర్ లీకేజ్ కు ప్రధాన కారణమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విజయవాడలో విద్యార్థి సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నాయి. లోక్ భవన్ కూడా ముట్టడించి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. మనం ఆ విజువల్లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా లోక్ భవన్ ముట్టడికి వెళ్తున్న నేపథ్యంలో పోలీసులందరూ కూడా అడ్డుకుంటూ ఉన్నారు. మేడం చెప్పండి మేడం, అసలు ఏంటి మీ డిమాండ్ ఏంటి? మేము ప్రధానంగా అడుగుతుంది ఏంటంటే, గత 10 ఏళ్లలో 150 పేపర్లకు పైగా లీకులు జరిగాయి. అనేక పరీక్షల్లో అవకతవకలు జరిగాయి. ప్రతి ఎగ్జామ్ లో కూడా ఏదో ఒక అవకతవక జరగకుండా ఒక్క ఎగ్జామ్ ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించలేకపోతుంది. మేము ఒక్క నిమిషం పరీక్షకు ఆలస్యం అయితేనే మమ్మల్ని ఎగ్జామ్ రాయనివ్వట్లేదు. చిన్న తప్పు చేసినా మమ్మల్ని డీబార్ చేసి మా జీవితాలు నాశనం చేస్తున్నారు. మరి ప్రభుత్వాలు ఇంత పెద్ద ఎత్తున తప్పులు జరుగుతున్నప్పటికీ చాలా సింపుల్ గా ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టేస్తాం అంటున్నారు. ఏం జరిగినా కూడా ఇది జరగనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీని మీద ఎందుకు మీరు ప్రభుత్వం బాధ్యత వహించదు? కొన్ని లక్షల కోట్ల మంది విద్యార్థులు దీనివల్ల బాధితులు అవుతున్నారు. సిబిఎస్ఈ మూల్యాంకనం వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు బాధితులుగా నిలబడ్డారు. అలాగే మొన్న నీట్ కారణంగా కేవలం రీట్ క్యాన్సిల్ చేసిన కారణంగా ఒక్క నెలలో 20 మంది విద్యార్థులు ఆ ప్రెజెంట్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరు బాధ్యత వహిస్తారు ఈ ఆత్మహత్యలకు? ఇవి ఒక్క రోజు 2 రోజులు జరిగినవి కాదు, నిరంతరం కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. దీనికి ప్రధాన కేంద్ర విద్యాశాఖ మంత్రి బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీన్ని రాజకీయం చేస్తున్నామని మాట్లాడుతున్నారు. దీని వెనకాల ఎవరున్నారు అనేది అనవసరం. కానీ మేము అడుగుతున్న డిమాండ్లు న్యాయమైనవి. మీరు ఎందుకు వచ్చి ఆ డిమాండ్లని పరిష్కరించడానికి మీరు ఎందుకు పూనుకోవడం లేదు? మాతో చర్చలకు ఎందుకు రావట్లేదు? జంతర్ మంతర్ వద్ద కొన్ని లక్షల మంది విద్యార్థులు, చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, తల్లిదండ్రులు కూడా వచ్చి పోరాడుతున్నారు. వాళ్ళను కూడా ఇష్టం వచ్చినట్టు మేకులు తీసుకుకొట్టిన కర్రలతోటి కొట్టి తలలు పగలగొట్టారు. విద్యార్థులు, చిన్నపిల్లలని చూడకుండా ఇంత అమానుషమైన దాడికి దిగుతోంది కేంద్ర ప్రభుత్వం. మీరు చేయాల్సిన పని చేయకపోగా, మేము అడిగిన దాన్ని పరిష్కరించుకోగా మా టెర్రరిస్ట్ ఏమన్నా ఇది ప్రజాస్వామ్య దేశం అని చెబుతూ మా మీద ఈ రకం
దాడి చేయడాన్ని పీడీఎస్ఓగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఉద్యమాలు ఏదో ఒకసారి కొడితే ఒకసారి అరెస్ట్ చేస్తే ఆగిపోతాయేమో అనుకుంటున్నారు. ఈ ఉద్యమాలని విద్యార్థులు మేము గత నెల రోజులుగా ఢిల్లీలో ఎలా జరుగుతుందో దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాలు మేము ఉధృతంగా చేస్తాము. ఈ ఉద్యమాలను మేము ఆపము. విద్యా వ్యవస్థ మార్పు జరగాలి. విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకల బాధ్యత వస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అంతవరకు విద్యార్థి సంఘాలుగా మేము ఈ పోరాటాలని కొనసాగిస్తామని మేము తెలుపుతున్నాం. మీరు చెప్పండి, ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తా ఉన్నారు, గవర్నర్ దగ్గరికి పంపిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. మరొకసారి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దేనికి? మేము గవర్నర్ గారిని ఆఫీస్ని చెలో పిలిపించిన తర్వాత ఏఐఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వెళ్తున్న మార్గ మధ్యంలో పోలీసు వారు అడ్డుకొనేసి మీకెందుకు, మీరు ఏదైతే గవర్నర్ గారికి చెప్పాలనుకున్నారో, ఈ ప్రభుత్వానికి తెలియజేర్చాలనుకున్నారో ఆ సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని గవర్నర్ గారికి ఇప్పించడానికి మీ విద్యార్థి సంఘాల నుంచి రిప్రజెంటేషన్గా రండి, 6 మందిని మేము తీసుకెళ్ళి కల్పిస్తామని చెప్పి మీకెందుకు మేము ఉన్నటువంటి ఈరోజు పోలీసు వ్యవస్థ మధ్యలోనే మాట తిప్పేశారు. గంట అవుతున్నప్పుడు కూడా మేము వాళ్ళ మాట గౌరవించి వాళ్ళ మాట కట్టుబడి మేము ఇక్కడ ఉంటే గంట అవుతున్న వాళ్ళు పట్టించుకోకుండా నిర్లింబక నీరెట్టుగా వారు వ్యవహరిస్తుంటే మేము ఈ సందర్భంగా వాళ్ళు మేము భావించేదంటే ఈ ఉద్యమాన్ని నీరు కారికించడం కోసం ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీకి తొత్తులుగా ఈ కాకి చొక్కాలు పనిచేస్తారని మేము భావించి మళ్ళా మీరేంది మీరు కల్పించేదని మేమైతే పోతామని చెప్పి మేము మళ్ళీ వెళ్తుంటే మార్గ మధ్యలో మళ్ళీ మమ్మల్ని ఆపి బందర్ రోడ్లో అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా మేము వెళ్తున్నట్టు మధ్యలో పట్టుకొని మా పైన భౌతికంగా దాడి చేయడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తాం. నీట్ పేపర్ లీకేజ్ తో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోయింది. అలాంటి కారు కూడా అయినా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని చెప్పి శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా ఇక్కడున్న విద్యార్థి సంఘాలందరూ కూడా చెప్తా ఉన్నారు. చూడొచ్చు, ఉదయం నుంచి కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన అనేది కూడా ఉధృతం చేస్తా ఉన్నారు. మనతో పాటు కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు కూడా ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. విద్యార్థి మరణాలపై మాట్లాడిన చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో విద్యార్థులు నీట్ బాధితులుగా చచ్చిపోతే ఒక్క మాట మాట్లాడనటువంటి విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఆ యొక్క పార్టీ ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎన్టీఏ వాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లీకుల మీద లీకులు పాల్పడుతుంటే ఒక్క మాట మాట్లాడినటువంటి పరిపాలకులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. అందుకే మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ గా ఈ రాష్ట్రంలో బంద్కు పిలుపునియడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, చేసేంత వరకు పోరాటం చేస్తాం. ఏమంటే ఈ దేశ పౌరులుగా ఈ రాష్ట్ర విద్యార్థులుగా మా యొక్క భవిష్యత్తును అమ్మద్దని చెప్పి ఆందోళన చేస్తే ఢిల్లీలో లాఠీ చార్జ్ చేస్తారా, అందుకు లాఠీ చేస్తారా? అందుకే ఈ దేశంలో నిరంకుశ పాలకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ పాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, గద్దె దించుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఏంటి అసలు మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు లోక్ భవన్ ముట్టడికి ఈ కార్యక్రమం పెట్టాము. ఈ లోక్ భవన్ కార్యక్రమం పిలిపిస్తున్న వెంటనే అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం గవర్నర్ గారికి అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, మీ కార్యక్రమాన్ని ముగించండి అని కోరారు. గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇస్తారనే ఉద్దేశంతో మేము కూడా మా కార్యక్రమాన్ని ముగించాం. కానీ గంటన్నర 2 గంటలు అవుతా ఉన్నా కూడా గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చకుండా టార్చరింగ్ చేస్తా ఉన్నారు. అందుకనే మేము అడుగుతా ఉన్నాం, పోలీసులు ఇక్కడ నమ్మించి మోసం చేసి ఈరోజు గవర్నర్ గారిని కల్పిస్తామని చెప్పి దుర్మార్గంగా వ్యవహరించారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతున్నారు. ఈరోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాని విద్యార్థుల జీవితాలతో చెలగటమాడాడు. అటువంటి దుర్మార్గుడు ఆ పదవిలో ఉండడానికి అర్హత లేదు. రాజకీయ అకౌంటబిలిటీ ఉండాలని చెప్పి శాంతియుతంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈరోజు విజయవాడలో విద్యార్థి యువజన సంఘాలు శాంతియుతంగా గత 10:30 గంటల నుంచి ఆందోళన చేస్తా ఉంటే ఈరోజు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. గవర్నర్ కల్పిస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి చివరికి అందరూ పంపించిన తర్వాత ఉన్న కొద్ది మందిని గొంతు నొక్కే ప్రయత్నంగా చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మాకు కనీసం వాళ్ళ గవర్నర్ అపాయింట్మెంట్ అని చెప్పి మమ్మల్ని ఎందుకు మోసం చేశారో సమాధానం చెప్పాలి. యూత్ పట్ల విద్యార్థుల పట్ల కూడా కర్కశంగా వ్యవహరించారు. అనేక మందికి గాయాలయ్యాయి. ఒక రకంగా ఢిల్లీ ప్రభుత్వాన్ని కాపీ కొట్టినట్టుగా ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని మాకు అనుమానాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసేదాకా ఈ పోరాటాన్ని విరమించము. రేపు రాష్ట్ర బంద్, విద్యాసంస్థల బంద్ కూడా మా పోరాటం తీవ్రతరం చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నీట్ పేపర్ లీకేజ్ వల్ల మొత్తం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా చెడిపోతా ఉంది. దాంట్లో భాగంగానే కేంద్ర మంత్రి, దీని కారకుడు అయిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
లేకుండా విద్యార్థుల పక్షాన ఈరోజు మనం దాడి చేస్తా ఉన్నాం.